యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ దినము ధ్యానము కొరకై మనం చదువుకుందాం. 45వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 45:2. నేను చదువుతున్నాను, శ్రద్ధగా ఆ మాటలను చూడండి. 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, వినప గడియలను వెర్రగొట్టేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు మనతో వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాగ్దాన పూర్వకంగా మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు ముందుగా పోవుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనతో వాగ్దాన పూర్వకంగా చెబుతూ, నావైపు చూడండి, మనతో వాగ్దాన పూర్వకంగా మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా పోచున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు నీ ముందు ఎవరు నడిచారో నాకు తెలియదు, ఎవరిని ఎదుట పెట్టుకొని నడిపించుకున్నావో నాకు తెలియదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఈ యెషయా గ్రంథంలో నుండి మనతో వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా పోతున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను నీకు ముందుగా వెళ్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ముందుగా? నీకు ముందుగా వెళ్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీరు ఈ నెలలో, ఈ సంవత్సరంలో మీరు దేనినైతే ప్రారంభించబోతున్నారో, అది పనే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, చదువు రంగమే కానివ్వండి, ఏ రంగాన్ని ఈ సంవత్సరము మీరు ప్రారంభించి, ఈ నెలలో మీరు ప్రారంభించి వెళుతున్నారో, మీరు వెళుతూ ఒక మాట ప్రభుత్వం చెప్పాలండి. ఏంటంటే, అయ్యా, ఈ 6వ నెలలో నాకు వాగ్దానం చేశావు, నాకు ముందుగా నువ్వు పోతానన్నావు కదా, ఇదిగో నాకు ముందుగా మీరు పోండి అయ్యా అని మాట్లాడండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మీరు చదువుకు వెళ్తున్నారా? అయ్యా, ఇంతవరకు నేను మనుషులు పెట్టుకున్నాను, అయ్యా వాళ్ళని పెట్టుకున్నా, వీళ్ళు పెట్టుకున్నా, నా ముందు వాళ్ళు ఎదురొస్తే బాగుంటుంది, వీళ్ళు ఎదురొస్తే బాగుంటుంది అని వాళ్ళని ఎదురు పెట్టుకొని పోయానయ్యా. వాళ్ళు కాదు, ఇది మొదలుకొని నీవే నా ముందు పండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అది చదివే కానివ్వండి, రెండోది పనే కానివ్వండి, మూడోది ఉద్యోగమే కానీ, మీరు ఏది తలపోస్తారో నాకు తెలియదు, ఏ కార్యాన్ని మీరు ప్రారంభించబోతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ప్రారంభించబో ప్రతి కార్యములోని నాకు ముందుగా మీరు పోండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకు ముందుగా పోనట్లుగా మనము ఈ వాగ్దానాన్ని ఎత్తుకొని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను, నేను శ్రద్ధగా మీరు ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలైన వారు దేవునికి మొరపెడితే దేవుడు దిగివచ్చి వారిని నడిపిస్తూ వచ్చాడు. ఎక్కడ దాకా అనంటే, యోర్దాను ఎర్ర సముద్రం దాకా నడిపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలకు చీల్చి అవతలకు నడిపించాడు. అనేకమైన రాజ్యాల మీద యుద్ధాలు చేయడానికి దేవుడు జయాన్ని ఇస్తూ వచ్చాడు. ఎలాగూ అనంటే, వాళ్ళకి ముందుగా వెళుతూ వారికి జయాన్ని ఇస్తూ వచ్చారు. అలాగూ జయను పొంది అలాగూ వారి ప్రయాణం, అరణ్య ప్రయాణం అంతట్లో కూడా దేవుడు ముందుగా ఉండి నడిపించి, ఇప్పుడు వాగ్దాన దేశానికి వచ్చారు. అలాగే కానాను దేశానికి వచ్చేసారు. ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేసారు. ఇక కానాను దేశంలో అడుగు పెట్టే ముందు ఈ మనుషులుగా మీరు ఏం ఆలోచించారో తెలుసా? ఇదిగో, దేవుడు మనకు వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నాడు, కానాను దేశాన్ని ఇస్తానన్నాడు. మనం దగ్గరకు వచ్చేసాం. అయితే ఇప్పుడు ఒక ఆలోచన చేద్దాం. ఏంటి ఆలోచన అంటే, ఇప్పుడు మనకంటే ముందుగా మనుషులను కొందరిని పంపిద్దాం. ఎవరినంట? మనకంటే ముందుగా కొందరిని
మనుషులను పంపిద్దాం. ఎందుకంటే దేవుడు ఇవ్వబోతున్న దేశం బలమైనదా, బలహీనమైనదా, శక్తి కలిగినదా, శక్తి లేనిదా, ఆ భూమి స్థారమైనదా, నిస్సారమైనదా, ఆ మంచి దేశమా, మంచి దేశము కాదా, మనము మనుషులను పంపిద్దాం అని తలంచారండి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. వాస్తవంగా వారు అలా చేయకూడదండి. ఎందుకు చెప్పనా, వాళ్ళని ఐగుప్తు దేశం నుండి నడిపించు వస్తున్నప్పుడు సముద్రమును చీల్చినాడు దేవుడు, ఎదురు నడిచి ఆహారాన్ని కురిపించాడు, బండ నుండి నీళ్ళనిచ్చాడు, అరణ్యములో అనేక రీతులుగా దేవుడు ముందుండి నడిపిస్తే, ఇప్పుడు కానాను దేశం దగ్గరకు తీసుకొచ్చిన దేవుడు కానాన్లోనికి అడుగు పెట్టనివ్వడా? అడుగు పెట్టడానికి ముందు నడుస్తాడా? నడుస్తాడు. కానీ మీరేం తలంచారంటే, ఇప్పుడు దాకా దేవుడు పోయాడు, ఇప్పుడు దేవుడికి ఎదురు కాదురా, ఇప్పుడు మనుషులను పంపిద్దాం. ఎవరినంట? మనుషులను పంపిస్తే వాళ్ళు సమస్యలను తీసుకొని వస్తారు, అప్పుడు మనం వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు అవివేకంగా ఆలోచించి, మనుషులు కదా, అవివేకంగా ఆలోచించి మనుషులు పంపించారు. ఆ పోయిన మనుషులు 12 మంది దాకా వెళ్ళారు. 12 మంది దాకా వెళ్ళి ఆ కానాను దేశం అంతా తిరిగారండి. ఆ కానాను దేశం అంతా తిరిగారు. తిరిగి దాదాపుగా ఒక 40 రోజుల దాకా ఆ కానాను దేశంలో తిరిగి ఇక వచ్చేసారు. ఎక్కడికి? మరలా ఎక్కడికి వచ్చేసారు. వచ్చేసి ఇప్పుడు అంటారు, అయ్యా దేవుడు మనకి ఇస్తానన్న దేశము వామ్మది మామూలు దేశం కాదయ్యా, దాంట్లోని బలవంతులు ఉన్నారు, శక్తిమంతులు ఉన్నారు, ఆ దేశాన్ని మనము ఏం చేయలేమంట, జయించలేము. చూడండి ఎంత పెద్ద మాట తీసుకొచ్చి పెట్టారంటే, ఇప్పుడు వాళ్ళకి భయం పుట్టేసింది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలందరికీ భయం పుట్టేసింది. అప్పటిదాకా ఏ భయం లేకుండా అన్నింటినీ జయించుకుంటూ వెళ్ళారండి. అర్థమవుతుందా? అప్పటిదాకా ఎవరిని మనుషులు ముందుకు పంపిలా. ముందెవరు పోయారు? అప్పుడు దేవుడు పోయాడు. ఈ కానాను దేశం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది తెలుసా, ఇప్పుడు దేవుడిని పోనీకుండా, వాళ్ళు దేవుని దృష్టిలో పెట్టకుండా ఇప్పుడు మనుషులను పంపించారు. వాళ్ళు పోయి ఒక బండ లాంటి మాట తీసుకొచ్చి వాళ్ళ గుండెలు వేసారు. ఇక ఆ మాట వినగానే వాళ్ళ గుండెలో దడ ఆగిపోతున్నాయి. వామ్మో, అంత బలవంతులైన జనమా, అంత శక్తి కలిగిన జనమా, మనం జయిస్తామా, మనం గెలుస్తామా, మనం నిలబడగలుగుతామా? భయం పుట్టేసింది వాళ్ళకి, దిగులు పుట్టేసింది వాళ్ళకి. ఇక వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అవి ఎందుకు అసలు వాళ్ళకి అంత భయం ఎందుకు వచ్చేసింది, అంత దిగులు ఎందుకు వచ్చేసింది అంటే, మనుషులను ముందు పంపించడం వల్ల. దేవునికి స్తోత్రం. నిజమండి, ఈరోజు చాలా మంది కూడా ఆ మనుషులను ముందు పంపిస్తారు. ఒకసారి నువ్వు వెళ్ళేసి చూసిరాపో, ఆ పనికి మనం చేయలేకపోతే లేదు చూసిరాపో, ఆ చదువు మనం చదువుతావో లేదో చూసిరాపో, ఆ జాబ్ మనం చేస్తామో లేదో చూసిరాపో, అసలు మనం అక్కడ నిగ్గుతామో లేదో మనం చూసా. మనుషులను పంపిస్తాం మనం. వాళ్ళు గిట్టిన వాళ్ళు అయితే వాళ్ళు ఏం చెప్తారు, లేదురా అది నువ్వు చదవలేవు, అది మంచి, అది అది కాదు, నువ్వు ఇది చేయాలంటారు. మనుషులను మనం ముందు పంపించడం కాదు. ఇంతవరకు మనుషులు మనం ముందు పంపించామేమో, కానీ ఇదిగో ఇక మీదట మనము దేవుణ్ణి మన ఎదుట పంపిస్తే, దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, నేను నీకు ముందుగా పోతున్నాను అన్న దేవుణ్ణి మనము ముందుగా పెట్టగలిగితే మనము ప్రతి విషయములో జయాన్ని పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి విషయములో జయమును మనం అనుభవిస్తాం. ఈ ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు భయం వచ్చేసింది, గుండెలలో దిగులు వచ్చేసింది. ఇక మనం పోలే, మరలా కానానికి తిరిగి వెళ్తాం. ఎక్కడికి? అంత దూరం నుండి, ఐగుప్తు దేశం నుండి కానాను దేశం దగ్గరికి వచ్చావు. సముద్రం తీల్చాడు దేవుడు ముందుండి, బండని తీల్చాడు దేవుడు ముందుండి, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు దేవుడు, ఆ పూరేలు కురిపించాడు దేవుడు. వారికి ఏది కావాలంటే అది సమస్తం కురిపించాడు. ఆ బైబిల్లో రాయబడిన మాట, వాళ్ళ వస్త్రము మాయలేదంట, చెప్పు తెగలేదంట, అరిగిపోలేదంట. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే, 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే చెప్పులు అరగవా? మన చెప్పులు ఎన్ని సంవత్సరాలు వేసుకుంటాం? 10 సంవత్సరాలు వేసుకుంటాం.
10 సంవత్సరాలు వేసుకుంటావా? ఉంచుకుంటే కాదు నేనా దాచిపెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలు దాచిపెట్టుకుంటావు? నువ్వు కాళ్ళకి వేసుకొని నడుచుకుంటా పోతూ ఉంటే 10 సంవత్సరాలు వేసుకోగలుగుతావా? కాదు. కానీ 40 సంవత్సరాలు వారు ఆ అరణ్యంలో ఆ ఉసుకలో నడితేనంట వాళ్ళు చెప్పు అరిగిపోలేదు, తెగిపోలేదు, భర్త కూడా మాయలేదంట. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అలాగ దేవుడు వారికి ముందుగా ఉండి నడిపిస్తే ఇప్పుడు ఆ ముందున్న దేవుడిని మర్చిపోయి, ఆ ముందున్న దేవుడిని విడిచిపెట్టి ఇప్పుడు మనుషుల ముందు పెట్టుకున్నారు. ఏమైంది? ఆపద కలిగింది, భయం పెట్టింది, వణుకు పుట్టేసింది. అయ్యో ఇక మనం బతకలేము, అయ్యో మనం ఆ దేశానికి పోలేము, ఇక మనకి సావే శరణం అని అనుకుంటున్నారు. వాళ్ళు దిగులు పడుతున్నారు. గల కారణం మనుషులను ముందు పంపించి లేనిపోని భయం పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. నిజమండి, ఈరోజు మనం కూడా చాలా మంది చాలా సార్లు మనుషుల ముందు పెట్టి మనం పలుసార్లు భయపడతా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సందర్భం చెప్పనా? మరొక సందర్భం నేను చెప్తాను, వినండి, వినండి. మరొక సందర్భం చెప్తాను. ఒకరోజు జరిగిన సందర్భం ఏంటంటే దేవుడు దావీదును రాజుగా చేశాడు. ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఇందాక నేను చెప్పిన మాటలన్నీ కూడా మన సంఖ్యాకాండంలో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఎక్కడ ఉంటాయంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటాయి. ఈ దేవుడు రాజును చేసిన తర్వాత రాజు అయ్యాడు, మంచి పరిపాలన జరిగిస్తున్నాడు. మంచి పరిపాలన జరిగించి తనకు కలుగుతున్న శత్రు బాధ, ఇబ్బంది, సమస్యలు అన్నిటిలో నుండి దేవుడు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. విజయాన్ని ఇస్తూ వస్తున్న సందర్భంలో జరిగిన సన్నివేశం ఏంటంటే, ఒకరోజు ఈయనకు ఒక ఆలోచన వచ్చేసిందండి. అప్పటిదాకా దేవుడు అన్ని విషయాల్లో జయాన్ని ఇస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. ఒకరోజు తను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఇదిగో మన రాజ్యంలో ఎంతమంది కత్తి వారు, ఎంతమంది యుద్ధము చేయగలిగిన వారు, ఎంతమంది జనాంగం ఉన్నారో లెక్కేయండి అని అన్నారండి. ఎవరు? దావీదు. అంటే దేవుని ఉద్దేశము ప్రజలను లెక్కేయడం కాదు. ప్రజలు లెక్కేయడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే ప్రజలతో కాదు దేవుడు, ఆయనే ముందుండి యుద్ధాన్ని గెలిపిస్తాడు, ఆయనే ముందుండి యుద్ధం చేస్తాడు. అలాగే ప్రజలతో లెక్కేయడానికి వీలు లేదు. కానీ దావీదు చేసిన పొరపాటు ఏంటంటే ప్రజలను లెక్కేపిస్తాడు. ప్రజలను పిలిచి, ఇదిగో మీరు యుద్ధములో ఆ కత్తి దుయ్యగలిగిన వారు ఎంతమంది ఉన్నారో లెక్కేయండి అని చెప్పేసి లెక్కేపిస్తే అక్కడ దాదాపుగా ఇశ్రాయేలీలు ఒక 14,000 మంది, తర్వాత ఈ యొక్క యోధా ప్రజలు ఒక 4 లక్షల మంది, 14 లక్షల మంది వాళ్ళు, 4 లక్షల మంది వీళ్ళు లెక్కేపిస్తాడండి. ఆ లెక్కేపీయటం ద్వారా జరిగిన సందర్భం ఏంటో తెలుసా? ఆ కోపం ఆ దావీదు మీద రగులుకొని 70,000 మంది హతమయ్యారండి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు హతమయ్యారో చెప్పండి. ఇప్పుడు దావీదు సింహముతో పోరాటానికి పోయినప్పుడు మనుషుల్ని ఎవరిని ముందు పెట్టుకుని పోలా. ఏ యుద్ధ రంగం కలిగిన వాళ్ళు, సింహాన్ని కొట్టగలిగిన వారిని ముందు పెట్టుకుని పోలేదు దావీదు. ఒక్కడే పోయి సింహాన్ని చంపాడు. అలాగనే దావీదు గొలియాతు యుద్ధకు వెళ్ళినప్పుడు కూడా ఓ పెద్ద సైన్యాన్ని అంట పెట్టుకుని పోలా. గొలియాతుని చంపడానికి కూడా ఒక్కడే పోయాడు. అంటే ఇన్ని సార్లు పోయినప్పుడల్లా ఎవరిని ఎదురు పెట్టుకుని పోయాడంటే దేవుడిని ఎదురు పెట్టుకుని పోయాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడిని పక్కన పెట్టాడు, ప్రజలను ఎదురు పెట్టుకోవాలనుకున్నాడు. 70,000 మంది అర్థమయ్యారు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నేను ఎందుకు ఈ సన్నివేశాలన్నీ చెప్తున్నానంటే, మనము దేవుణ్ణి ఎదుటి పెట్టుకోకుండా మనుషులను ఎదుటి పెట్టుకొని మనం ముందుకు వెళ్ళామా మనకి నష్టమే. మనం అనుకుంటాం వాళ్ళు వెళితే మంచిది, వీళ్ళు మనకి ఎదురొస్తే మంచిది, వాళ్ళు ఎవరో ఎదురొస్తే మంచిది కాదు. దేవుడు మనకు ముందుగా ఉంటే మనకు మంచిది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక మనిషి ఎదురొచ్చినంత మాత్రం ఏదో ఇద్ది, పిల్లి ఎదురొస్తే ఏదో ఇద్ది, కుక్క ఏది ఎదురొచ్చినా ఏం కాదన్న. ఏదైతే దేవుడు మన పక్షం ఉంటే, దేవుడు మనకంటే ముందుంటే ఎవరు ఎదురొచ్చినా మనం ఏం చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఈ దినము ఈ యొక్క
ఈ 2026వ సంవత్సరం ఈ 6వ నెల ఈ మొదటి పునరుద్ధరణ ఆరాధనలో వాగ్దాన పూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా చెప్పాలి ముందుగా ఏంట్రా ముందుగా పోవుచున్నాను. ఈ వాగ్దానం మీరు గుర్తుపెట్టుకోవాలా, ఆ మాటను గుర్తుపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 45:2 ఆ మాట ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెలంతా ఏంటంటే, నేను నీకు ముందుగా పోవుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఇదిగో మీరు ఈరోజు చదువుకు వెళ్తున్నారా, దేవుని ముందు పెట్టుకుని నువ్వు జయాన్ని చూస్తావు. నువ్వు ఈరోజు పనిని ప్రారంభించబోతున్నావా, ఇదిగో నాకు ముందుగా నువ్వు పోతున్నానయ్యా, నా పనికి నువ్వు నాకంటే ముందుగా పో అని దేవుని ఎదుటి పెట్టుకో. నువ్వు ఉద్యోగానికి పోతున్నావా, ఇదిగో నాకంటే ముందుగా నువ్వు పోతున్నావు, నాకంటే ముందుగా నువ్వు పో అని ఏ పని నువ్వు ప్రారంభించినా ఆ పనిలో నువ్వు దేవుని ముందు పెట్టుకుని పో, నువ్వు జయాన్ని చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రతి స్థితిగతులు మార్చబడతాయి దేవుణ్ణి ఎదుటి పెట్టుకుంటే. దేవుణ్ణి ఎదుటి పెట్టుకొని వెళితే నీ స్థితిగతులు మార్చబడతాయి. మనుషుల్ని ఎదుటి పెట్టుకొని పోయావనుకో, ఆ మనిషి నీవంటే గిట్టనవాడు అనుకో, అతడు ఏం చేస్తాడో తెలుసా, నువ్వు ఆశీర్వదించబడటం దీవించబడటం ఇష్టం లేక లేనిపోని కూడా చెప్తాడు మనిషి. అర్థమవుతుందా? అదే మన దేవుడు ముందు పోయేది అనుకోండి, అలాంటి సందర్భాలు ఏమీ జరగవు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు మనకు ముందుగా పోతే జరిగే కార్యాలు ఏంటి? అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతవరకు దేవుడు మనకు ముందుగా పోవాలి, పోతేనే మనకు ఆశీర్వాదం. ముందుగా పోకపోతే ఏం జరిగింది అనే విషయాన్ని నేను చెప్పాను. అయితే ఇప్పుడు నేనేమన్నానంటే, దేవుడు మనకు ముందుగా పోతే జరిగే కార్యాలు ఏంటో తెలుసా? దేవుడు మనకు ముందుగా వెళితే జరిగే కార్యాలు ఏంటో నేను ఒక 2-3 మాటలు చెప్తాను. మీరు శ్రద్ధగా వినండి, రాసుకోండి. 2-3 మాటలు చెప్తాను. అంటే దేవుడు మనకు ముందుగా వెళితే జరిగే కార్యాలు ఏంటి చూడండి. మొదటి మాట దినవృత్తాంతముల గ్రంథం. అందరు బైబిల్ తెరిచి చూడండి. దినవృత్తాంతముల గ్రంథం సంఖ్యాకాండం తర్వాత ఉంటుంది. దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము. దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, 3వ వచనాన్ని చదువుతున్నాను. దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఈ మాట ఏమంటున్నాడో తెలుసు దేవుడు? ఇదిగో నీ దేవుడైన యెహోవా. దొరకపోతే నాకే చూడండి, దొరకపోతే నాకే చూడండి, వదిలేండి. ఇచ్చోండి, నాకే చూడండి, దొరకపోతే వదిలేండి. అక్కడ దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి, అక్కడ ఎవరికి ముందుగా దాటిపోయి, ఎవరికి ముందుగా దాటిపోయి, నీకు ముందుగా దాటిపోయి. ఎందుకు దాటిపోతున్నావు నాకు ముందుగా? అయ్యా, నాకు ముందుగా నువ్వు దాటిపోవడానికి గల కారణం ఏంటి? నాకంటే ముందుగా నువ్వు ఎందుకు దాటిపోతున్నావు అని అడిగితే, నేను అడిగితే నాకెళ్ళి చూడండి రా అని చెప్పాను. దొరకపోతుంది నాకెళ్ళి చూడండి. అసలు ఆయన మనకు ముందుగా పోతే ఏం జరుగుతుంది అనే విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా పోతున్నాడు. ఎందుకు పోతున్నావు? ఎందుకయ్యా నాకంటే ముందుగా పోతున్నావంటే, ఇదిగో ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఆ జనములు అనగా శత్రువు నీ ఎదుట నిలవకుండా నశింపజేయడానికి నేను నీకు ముందుగా పోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట ఏంటంటే, ఆయన మనకు ముందుగా పోతున్నది. ఎందుకంటే శత్రువును నశింపజేయటకు మనకు ముందుగా పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నారో, ఎవరైతే నీకు ఆ విరోధముగా ఉన్నారో,
ఎవరైతే నిన్ను అనేక రీతిలుగా కొరగదీయాలని, పడద్రోయాలని, నెట్టివేయాలని, అనేక వాటికి నిన్ను బానిసలు చేయాలని, అనేక రీతిలుగా నిన్ను చెడగొట్టాలని ఎవరైతే కంకణము కట్టుకొని ఉన్నారో అట్టి వారందరినీ నా దేవుడు నశింపజేయడానికి నీకు ముందుగా పోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు ముందుగా పోతే నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఏ శత్రువు నీ ఎదుట నిలబడలేడు. ఏ శత్రువు వచ్చి నీ మీద యుద్ధము చేయటానికే కానీ, నీ మీద కాలు దువ్వటానికే కానీ, నీ మీదకు రావటానికి కానీ ఎంత మాత్రము ధైర్యం చేయలేడు. ఆయన మనకంటే ముందుగా పోతాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ రోజు అంటున్నాడు మొదటి మాటగా, నేను నీకంటే ముందుగా ఎందుకు ముందుగా పోతున్నానంటే ఇదిగో నీ శత్రువులను నశింపజేయటానికి. క్రైస్తవులో ఆమేన్. హల్లెలూయా. మన శత్రువులందరినీ నశింపజేయడానికి ఆయన మనకు ముందుగా. చూడండి, ఒకరోజు జరిగిన సంభాషణ ఏంటంటే, దావీదు శత్రు సమూహము బహుగా వస్తున్నారండి. కొన్ని గొడవలు ఉంటాయి, అవి అస్సలు తెగవ ముడిపడు. అర్థమవుతుంది. కొన్ని గొడవలు తగాదులు ఉంటాయి, అవి తెగవ ముడిపడు. నాన్న ఆ స్టాండ్ మీరు ఈ కడిగి దొరుకుతా నాకు అర్థమవుతుంది. నీ చేతలింది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒకరోజు నేనేం చెప్తానంటే, కొన్ని తగాదలు తెగవు ముడిపడవు, కొన్ని గొడవలు తెగవు ముడిపడవు. అవి ఎప్పుడు అంతే ఉంటాయి, చిక్కుగా ఉంటాయి కదా. ఉంటాయా ఉండవా? కొన్ని అసలు చిక్కుగా ఉంటాయి. అసలు తెంపేద్దాం, ఎంతవరకు కరిచేద్దాం అనుకుంటాం కానీ తెగదు. మా దైవ సేవకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటి గొడవ అవుతుంది. ఏ గొడవ అవుతుంది? ఇంటి పొలాలు, మన స్థలాలు గొడవ అవుతుంది. ఆయన అనుకుంటున్నాడు, నేను నష్టపోయాను, నాకు సరైన న్యాయం జరగకపోయింది, ఎలాగైతే పోయింది, నాశనం పోయినా పర్లేదు కానీ ఈ జిడ్డు వదిలేసుకోవాలి, గొడవ వదిలేసుకోవాలి అని తలంచాడు. ఎవరు? దైవ సేవకుడే. ఏ కాడికి జిడ్డు వదిలేసుకోవాలి, ముందు అసలు గొడవ లేకుండా చేసుకోవాలి. నేను దైవ సేవకుడిని, నాకు ఇలాంటి ఉండకూడదు, ఇది నేను తీసేసుకోవాలని ఏం చేస్తున్నాడంటే, తను నష్టపోయినా పర్లేదు చిక్కును వదిలేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ చిక్కు ఏమవుతుందో తెలుసా? ఇంకా ముడిపడుతుంది కానీ విడిపోవట్లేదు. ఏమవుతుందంట? ముడిపడుతుంది కానీ విడిపోతుంది. అంటే కొన్ని చిక్కు గొడవలు ఏమవుతాయి అంటే విడిపోవు, అలాగనే ఉంటాయి. ఎప్పుడు మనతో ఉండి మనల్ని ఏదిస్తూ, బాధ పెడుతూ, దొక్క పెడుతూ, అనేక రీతిగా కష్టపెడుతూ ఉంటాయి. అయితే అదే సందర్భం దావీదు జీవితంలో జరిగింది. ఈ ఫిలిస్టీలు వాళ్ళు ప్రతిసారి ఇక దావీదు దగ్గరికి రావటం, దావీదుతో యుద్ధాన్ని చేయడానికి కోసమని వారు సిద్ధపడటం, వారు రావటం, పదే ఈయనని విసిగించటం జరుగుతుందండి. ఈ ఫిలిస్టీన్లు అందరూ కూడా ఆయన మీదకి యుద్ధానికి వచ్చి, మేము యుద్ధానికి వస్తున్నామని చెప్పి వాళ్ళ మీదకి యుద్ధానికి రావటం, కాసేపు యుద్ధం చేయటం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం, యుద్ధం చేయటం, ఇదే గోళ నడుస్తూ ఉంది. ఆ గొడవ తెగట్లేదు, ఏం ముడిపడట్లేదు. ఇక దావీదు కూడా కృంగిపోతున్నాడు. ఏంది ప్రభా ఈ గొడవ, ఏంది ప్రభా, ఒక్కసారితో తెగిపోవట్లేదు, ఇది ఒక్కసారితో తెగిపోవట్లేదు అని ఇక ఏం చేశాడంటే ప్రభు యొద్ద విచారం చేయడం ప్రారంభించాడు. అంటే దేవుని దగ్గర అడగటం ప్రారంభించాడు. ఏంది, ఎందుకు అని చెప్పేసి అడగటం ప్రారంభించాడు. అయ్యా ఈ చిక్కు పోవట్లేదు, వీళ్ళు పద్దాకి యుద్ధానికి వస్తున్నారు, పద్దాకి యుద్ధంలోనికి వస్తున్నారు, ఇలా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నారంటే దేవుని పాదలు అయితే విచారం చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. కంబల చెట్టు కొనల యొద్ద చూడండి, కంబల చెట్టు కొనల యొద్ద కాళ్ళ చెప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చెప్పులు వినబడినప్పుడు ఫిలిష్తీయులు దండు హతము చేయుటకై
దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకుందు అనేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఈ చారణ చేశాడు, దేవుని అది చారణ చేశాడు. దావీదు అడిగాడు, అయ్యా ఈ చిక్కు తెగిపోట్ల, ఈ గొడవ తెగిపోట్ల, ఈ మాట తెగిపోట్ల అని విచారణ చేస్తే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అయితే ఒక పని చేయి, నువ్వు ఈ చిక్కు లేకుండా చేద్దాం. ఏం చేద్దాం? ఈ చిక్కు ఈ గోళ రాకుండా ఏం చేద్దామంటే, నీవు ఆ అంబల చెట్టు దగ్గర ఆగిపో. ఆ చెట్టు దగ్గర నువ్వు ఆగిపోయి, ఆ చెట్టు దగ్గర నువ్వు దాక్కుని, వాళ్ళందరూ నీ మీదకి వస్తూ ఉంటారు. నువ్వు ఆ చెట్టు తాటును దాక్కొని ఎప్పుడైతే 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 ఆ యొక్క చెట్లు కదులుతాయో, ఆ చెట్లలో ఆ కాళ్ళు చప్పుడు నీకు వినపడుతుందో అప్పుడు నువ్వు బయలుదేరి యుద్ధానికి. ప్రైస్తలో ఎందుకయ్యా కాలు చప్పుడు వినపడితే అప్పుడు బయలుదేరటం ఎందుకు అంటే, ఆ కాలు చప్పుడు ఎవరిదో కాదు, నేనే నీకు ముందుగా పోతున్నా, ఇక నా వెనక వచ్చి నువ్వు జయం పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఇక ఎవడు నీ మీద గెలవలేడు. ఇక అసలు ఈ చిక్కుముడే ఉండదు. నేను ముందు వెళ్తా. ఆ కంబాల చెట్లు ఆకులు కదులుతాయి, నా చెప్పులు సౌండ్ వినపడుతుంది. ఎప్పుడైతే ఆ సౌండ్ వినపడుతుందో నా వెనక యుద్ధానికి వచ్చాయి, నేను ముందెళ్ళి వాళ్ళందరూ అర్థం చేసేస్తాను. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. నిజమండి, కొన్ని గొడవలు తెగాలి అంటే దేవుడిని మన ఎదుట పెట్టుకో. దేవునికి స్తోత్రం. నేను మరొకసారి చెప్తానండి, ఏ గోళ నీకు ఇంతవరకు తెక్కకుండా ఉందో నాకు తెలియదు, ఏ గొడవల్లో చిక్కులు ఉన్నారో నాకు తెలియదు. నేను మరలా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడిని నీ ముందు పెట్టుకో. నువ్వు దేవునితో, అయ్యా నాతో వాగ్దానం చేసావు, నీకు ముందుగా నేను పోతున్నాను అన్నావు కదా, ఇదిగో నాకు ముందుగా నువ్వు పోయి ఈ చిక్కును నువ్వు తొలగించేయి అని నువ్వు కనుక అడిగితే, ప్రతి చిక్కుని ఎదుట లేకుండా నా దేవుడు తొలగించేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. అది ఏ చిక్కు గోలైనా కానీ, ఏ గొడవైనా కానీ, ఏ కొట్లాటైనా కానీ, ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, నువ్వు దేవుని పాదలు పట్టుకొని ఇదిగో నా ఎదుట నువ్వు పాయా అని అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు ముందుగా పోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. మొదటి మాట ఏంటి? ఆయన మనకు ముందుగా నడుచుతున్నాడు. ఎందుకు నడుస్తున్నాడు? ఎందుకు నడుస్తున్నాడు? శత్రువులను నశింపజేయడానికి. నేను అందదే ఈ 3 మాటలు రాసుకున్నాను. ఎందుకు ఆయన మనకు ముందుగా పోతున్నాడంటే, మన శత్రువులను నశింపజేయడానికి ఆయన మనకు ముందుగా పోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. రెండవ మాట నేను చెప్తాను చూడండి. నిర్గమకాండం 2వ మాట నేను చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. నిర్గమకాండం 13వ అధ్యాయము. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆది కాండం తర్వాత నిర్గమకాండం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం చూడండి. అక్కడేమనుంది? వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఎక్కడికంట? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను వారిని నడిపించదుకంట వారికి ముందుగా నడుచుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. రెండో మాట, ఆయన ఎందుకు మనకు ముందుగా నడుస్తున్నాడంటే మనలను సరైన మార్గములో నడిపించటానికి. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి, మునుపెన్నడు చూడని శ్రేష్టమైన మార్గములో ఆయన మనల్ని నడిపించుటకు మనకు ముందుగా పోతున్నాడు. క్రైస్తవులు ఆమేన్ హల్లెలూయా. ఎందుకయ్యా వాళ్ళకి ముందుగా పోతున్నా? పగలు రాత్రి ఎందుకు వాళ్ళకు తోడుగా ఉంటున్నా? మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఎందుకు ఉంటున్నావు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా?
అరణ్యంలో ఎంత ఎక్కువ ఉంటుంది. అరణ్యంలో బాగా కాలిద్ది ఉసుక. ఏమైంది? ఉసుక కాలిద్ది, బాగా వేడి ఎక్కువ ఉంటుంది. అయితే నేను ఎందుకు వారికి ముందుగా పోతున్నాను? పగలు మేఘ స్తంభముగా ఉంటా. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఏసులు గీసులు ఏం పలికరు, నేను మేఘ స్తంభంగా ఉండి ఒక చల్లని ఏసి వాళ్ళకి వేస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి ఎందుకు ఉంటున్నాం మరి అంటే, రాత్రి ఏదైనా పురుగు గుట్టో, తేలు గుట్టో, పాము గుట్టో చచ్చిపోతారేమో, ఏమైనా అవుతుందేమో, చీకట్లో ఏమైనా జరిగిద్దేమో. కరెంట్లు ఉండవు మరి. అరణ్యంలో కరెంట్లు ఉంటాయా? అరణ్యంలో కరెంట్లు పెడతారా? ఉంటాయా? వాళ్ళు నడిచి ఆ ప్రయాణంలో చోట ఊళ్ళో అంటూ ఉంటుందేమో, అన్ని చోట్ల ఉంటుందా? ఉండదు. అసలు అరణ్యంలో కరెంటే ఉండదు. అలాంటి సందర్భాలు ఏమేమి అన్నదా అగ్ని స్తంభంగా నిలబడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకే వాడు చీకటి లేకుండా వెలుగుగా ఉంటున్నాడు. పగలేమో మేఘస్తంభముగా ఉంటున్నాడు, కూలని చల్లని వాతావరణం ఇవ్వడానికి. రాత్రి ఏమో అగ్ని స్తంభముగా ఉంటున్నాడు, వాళ్ళని చక్కనిగా నడిపించడానికి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు ఈ వాగ్దాన పూర్వకంగా దేవుడు మనతో మాట్లాడిందంటే, ఆయన మనకు ముందుగా ఎందుకు పోతున్నాడంటే మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. దేవునికి స్తోత్రం. చక్కని మార్గం వలన ఎక్కడ మనకి అపాయం కలగకుండా, ఎక్కడ ఏ సమస్య కలగకుండా, అవును మనం వెళుతున్న ప్రయాణంలో, మార్గంలో, మనం వెళుతున్న ప్రతి గమ్యంలో మనకెక్కడ అపాయము, సమస్య, ఇబ్బంది కలగకుండా ఆయన మనకు ముందుగా నడుస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన మనకు ముందుగా నడుస్తున్నాను అని చెప్తున్నాడు. మనం కూడా అడగాలి, మనం ఏం చేయాలి? అయ్యా నువ్వు వాగ్దానం చేసావు కదా, ఆయనే ఉంటుందిలే అని నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు కనిపెట్టకుండా, నువ్వు ఏం చేయకుండా ఏదో నీ ఇష్టం వచ్చినట్టు చేసావనుకో, ఆయన నీకు ముందుకు పోడు. అర్థమవుతుందా? దావీదుకి ముందుకు ఎట్టపోయిండు, విజ్ఞాపన చేశాడు. అయ్యా నాకు ముందుగా నువ్వు పోయే శత్రువు చిక్కును తీసే అంటే ముందు పోయాడు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆయన మనకు ముందుగా పోతానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనకు ముందుగా నడిచి మనకి మన మార్గము సరళము చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఆయన సన్నిధిలో ముందుగానే ఆయన అడగాలి. అయ్యా నాకు ముందుగా నువ్వు క్రీస్తులో, ఆమేన్, హల్లెలూయా, నాకు ముందుగా వెళితే నా మార్గం ఏమవుతుంది? సరళమవుతుంది. దేవునికి స్తోత్రం. చక్కని మార్గంలో ఆయన మనల్ని ఏం చేస్తాడంట? క్రీస్తులో, హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తన బిడ్డలను గురించి మాట్లాడిన ఒక మాటను మనం చదువుకుందాం. ఏమన్నాడంటే, యోహాను సువార్త అంటారు, నేను చదువుతాను, మీరు ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో 14వ వచనంలో ఇలాగంటాడు. 10వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడంటే, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని ఎల్లప్పటికీ నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచుచు. క్రీస్తులో, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ నడుస్తూ? ముందుగా. ఎవరికి ముందుగా? ఆమె ఏ గొర్రెలయ్యి? సొంత గొర్రెలు. గొర్రెలో రకాలు ఉన్నాయి. సొంత గొర్రెలు. అదే అద్దె గొర్రెలు ఉందనుకోండి, అనగా ఎవరిని తీసుకొని కొన్నాళ్ళు పెట్టుకుని గొర్రె ఉందనుకోండి, దానికి ముందుగా పోతే అది నచ్చదు. ఈడ నా ముందు పోతుందో అది పక్క మమ్మల్ని అని అంటే, అదే సొంత గొర్రెలకైతే ఆయన ముందుగా పోయి వాటి మార్గాన్ని సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గొర్రె, ఏ గొర్రె? ఈరోజు చాలా మంది అన్నారు సోషల్ మీడియాలో, మీరు గొర్రెలు అన్నీ మంచిదే, దేవునికి స్తోత్రం. మన గొర్రెలమే. గొర్రెలు కరవదు. గొర్రె ఏం చేయదు? కరవదు, మీద పడి తిరగదు. గొర్రె ఏం చేయదు? అనేక రీతిగా గాయపరచదు. గొర్రె సాత్వికం. ఏంది సాత్వికం? అదేం చేయదు, మౌనంగా ఉంటుంది. పెడితే తినితే, లేకపోతే అలాగ మౌనంగా అంతే. గొర్రె ఏం చేయదు అంటే అన్నీ. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఇదిగో మీరు ఆయన సొంత గొర్రెలను
ఏమన్నాడు అక్కడ 10వ అధ్యాయంలో 10:4 ఏమనంటే, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ ఎలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా పోతాడంట. అంటే ఆ గృహంలో నుండి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పోయినప్పుడల్లా ఏం చేస్తాడంటే వాటికి ముందుగా పోతాడంట. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఆయన సొంత గొర్రెలమా? అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనం గృహంలో నుండి మన ప్రయాణాన్ని ప్రారంభించామా? మన ఇంట్లో నుండి మన ప్రయాణాన్ని ప్రారంభించామా? మనం ఎక్కడికి వెళుతున్నామా? అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనకు ముందుగా ఏం చేస్తాడు? వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఏ అపాయము రాకుండా ఆయన కాపాడతాడు. అందుకే కీర్తన గ్రంథం ఉంది, మీ కాళ్ళకు రాయి తగలకుండా, ఒకవేళ మీకు తగిలి మీరు జారి పడినా ఏం చేస్తాయి అంటే దేవదత్తలు ఎత్తి పట్టుకుంటాయి, కింద పడకుండా. ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన మన ముందు వెళుతూ ఉంటే జరిగే సందర్భాలు అయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు మొదటి మాటగా ఏమన్నాడు? ఆయన మనకు ముందుగా నడుస్తూ పోతే ఏం జరుగుతుందంట? మన శత్రువులను నశింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. రెండవది, ఆయన మనకు ముందుగా నడుస్తూ పోతే ఏం జరుగుతుంది? మనము సరైన మార్గంలోనికి, దేవునికి స్తోత్రం, సరైన మార్గం, మన మార్గం, మన యొక్క అడుగులు తడబడవండి, మన అడుగులు తొట్టిపోవు, మన అడుగులు అటు అటు వెళ్ళిపోవండి. మన అడుగులు సరైన మార్గంలోనికి వెళ్ళిపోతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. సరైన మార్గం కాబట్టి ఆయన మనకు ముందుగా నడుస్తాడు. మనం వెళుతున్న మార్గం అంతట్లో ఆయన మనకు తోడుగా ఉంటారని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నాను? దేవుడు మనకు ముందుగా పోతే జరిగే కార్యాలు చెప్తున్నాను. ఏం జరుగుతుందో కార్యం ఏంటి? మన శత్రువులను నశింపజేస్తాడు. రెండవది, మనకు ముందుగా పోతే మన మార్గమును అంటే సరైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. మూడో మాట చూడండి, సంఖ్యాకాండం చూడండి. మూడో మాట చూడండి, సంఖ్యాకాండం 10వ అధ్యాయము 33వ వచనం. 10వ అధ్యాయము 33వ వచనం. 10:33. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగిను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందంటే వాళ్ళకి విశ్రాంతి ఇవ్వడానికి యెహోవా మందసము వారికి ముందుగా సాగిను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మనకి మూడవదిగా ఆయన మనకు ముందుగా నడిస్తే మనకేమిస్తాడో తెలుసా? విశ్రాంతిని ఇస్తాడు. క్రైస్తవులో అవునండి, మనకి విశ్రాంతి అనుగ్రహించబడుతుంది మనకు ముందుగా ఆయన నడిస్తే. క్రైస్తవులో ఆయన మనకు ముందుగా లేడా? విశ్రాంతి ఉండదండి. ఈరోజు చాలా మంది చూడండి, డబ్బు ఉంది, పేరు ఉంది, ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, కానీ క్షేమం ఉంటుంది అంటారా? క్షేమం లేదండి. చాలా మందికి విశ్రాంతి ఉందంటారా? లేదండి. ఎన్నో బాధలు, ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నారు. శరీర బలహీనతలని, నరాల బలహీనతలని, నానా రకాలైన బలహీనతలతో ఉన్నారు. అంటే విశ్రాంతి లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను నీకు ముందుగా పోయి, ఇదిగో నేను నీకేం చేస్తాను? విశ్రాంతిని ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. శత్రువుల మీద శత్రువులను నశింపజేస్తాడు. మన మార్గములను అనగా మన మార్గములు సరైన మార్గంలో మనం నడిపిస్తాడు. మూడవదిగా ఆయన మనకు ముందుగా నడుచుకుంటూ పోయి మనకి విశ్రాంతిని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్రాంతి కలగజేస్తాడు. మనకు ముందుగా మందస్సు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు ముందుగా పోయి మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఆయన మనకు ముందుగా ఉండాలి. మనం ముందుగా ఉంటేనే మనం విశ్రాంతిని పొందుకోగలం. అందుకే ఒకరోజు జరిగిన సందర్భం ఏంటంటే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒకరోజు దేవుడు అడిగాడండి. ఎవరి మీద? అరణ్యంలో పోయేటప్పుడు దేవుడు అలిగాడు. ఎవరి మీద అలిగాడు? ప్రజల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద అలిగాడు. ఇశ్రాయేలు ప్రజల మీద అలిగి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మోషేని పిలిచి, మోషే నేను మీ మీద అలిగినరా, నేను రావట్లేదురా అన్నాడు.
ఏంటిది యాడికి నేను రావట్లేదు, నేను విశ్రాంతి ఇవ్వడానికి మీకు రావట్లేదు, నేను రానురా, మీరు వెళ్ళిపోండి రాను. అదేంటి ప్రభు అది మీరు రాకపోతే ఎట్లా? మీరు రాకపోతే నాకు విశ్రాంతి ఎట్లా వస్తుంది? మీ సన్నిధి లేకపోతే నాకు విశ్రాంతి ఎట్లా వద్దయ్యా? మీ సన్నిధి రావాలి కదా, మీ సన్నిధి ఉంటేనే మాకు విశ్రాంతి, మీ సన్నిధి లేకపోతే నాకు విశ్రాంతి ఆడదయ్యా, నువ్వు రావాలి అని ఇక మోసే పట్టుబడతాడు. మోసే పట్టుబడితే దేవుడు అంటాడు, రే నేను రానురా, నేను ఒక్క క్షణం నేను మధ్యలో ఉన్నానా అందరు నాకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం. అంత కోపం వచ్చేసిందండి, అలిగాడండి దేవుడు. అలిగి అంటాడు, ఇదిగో నేను ఒక్క నిమిషం పాటు మీ మధ్య నేను ఉన్నానా, మిమ్మల్ని అందరూ అర్థం చేసేస్తానన్నాడు. అదేంటండి అంత అర్థం చేసే పని ఏం చేశారు వాళ్ళు చేశారు. ఇప్పుడు అంటాడు దేవుడు మోసే రాయా అంటే నేను రానురా అంటాడు. ఇక లాభం లేదండి, మోసే ఇక మొండిపట్టు పడతాడు. మొండిపట్టు బట్టి కూర్చుంటాడు, కూర్చొని మాట్లాడతాడు. చూడండి మాట నేను చదువుతాను. నిర్గమకాండలో ఉంటుంది, మామూలుగా ఉంటుంది అన్నమాట. 33వ అధ్యాయం నిర్గమకాండం 33:14 చదువుతున్నా. చూడండి 14 చదువుతున్నా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలగజేసేదును. మోషే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మేమును తోడుకొని పోము. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని ఇక్కడ నుంచి తోడుకొని పోకుము. దేవునికి మహిమకు. అక్కడ అంటాడు ఆయన రాయా అని అంటే నేను రాను అని అంటాడు. మనకు ఆ మాట మనకు అది స్పష్టంగా అర్థం కావాలంటే 5వ వచనంలో ఉంటుంది. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనలని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడుమునకు వచ్చినా మిమ్మల్ని నిర్మూలము చేసేదును. దేవునికి స్తోత్రం. ఒక్క క్షణం అంట, నిమిషం కాదు, క్షణమే. ఒక్క క్షణం నేను మీ మధ్యకి వచ్చానా మిమ్మల్ని అందరిని నిర్మూలన చేస్తాను అని. ఏనంటే ఇప్పుడు ఏమంటాడు, నువ్వు రాని అడల మేము ఎన్నుచుకోము. ప్రేస్లో ఆమె హల్లెలూయా. నువ్వు వస్తావా మా ప్రయాణం సాగి, నువ్వు రాకపోతే మాకు విశ్రాంతి లేదు. నీ సన్నిధి రాకపోతే, నీ సన్నిధి మాతో లేకపోతే మాకు విశ్రాంతి లేదు. మాకు విశ్రాంతి కలగాలి అంటే నీ సన్నిధి రావాలి. నీ సన్నిధి మాతో వస్తేనే మాకు విశ్రాంతి కలిగింది అని దేవుని పాదం పట్టుకొని వేడుకుంటాడు. మోషే వేడుకొని అప్పుడు అంటాడు మొత్తం పండుగ. దేవునికి స్తోత్రం. అప్పటికి అలుగుడు అయింది. నిజమండి, ఆయన విశ్రాంతి లేకపోతే మనం అడుగు ముందుకేసామా ఆ అడుగు వ్యర్థమైపోతుందండి. నిజమండి. కొన్నిసార్లు దేవుడు లేకుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవుడు లేకుండా ఏదో సంపాదించాలని నురుకులు పెడతా ఉంటాం. ఎంత సంపాదించినా అది చిల్లుబడిన సంచులో వేసినట్టుగా అయిపోతుంది. ఏమైతే అర్థం కాదు. 24 గంటలు కష్టపడతాం, 20 కాదు 44 గంటలు కష్టపడతాం, కానీ రూపం అక్కపడుతున్నాం. ఎందుకు అలాగా అంటే నీకు ముందు ఉండవలసిన దేవుడు, ఆయన సన్నిధి, ఆయన విశ్రాంతి నీకు లేకపోతే నువ్వు ఏది చేసినా వేస్ట్. అదంతా కూడా అలాగ వెళ్ళిపోతుంది. ఎలా వచ్చిందో అలాగా వెళ్ళిపోతుంది. కానీ దేవుడు నీకు ముందుగా ఉంటేనే నీకు విశ్రాంతి. దేవునికి స్తోత్రం. నువ్వు చేస్తుంది ఆసక్తికరంగా మనసు. ఇక్కడ మోషే అదే అంటాడు, నువ్వు రాని ఎడల మేము ఇక్కడి నుంచి పోము. ఒకవేళ పోయామా, నిన్ను తెగించి నువ్వు రాకుండా మేము వెళ్ళామా ఈ మధ్యలోనే నశించిపోతాం. ఆ నశించేది ఏదో ఇక్కడే నశిస్తాం. ఎవడు చేతిలో చచ్చిపోయే కాడికి నీ చేతిలో చచ్చిపోవడం బెస్ట్గా. అది మోసే బట్టి. ఇప్పుడు మోసే ఏమన్నాడంటే, ఇప్పుడు నువ్వు లేకుండా మేము పోతే ఎవడో ఒకడు మమ్మల్ని చంపేస్తారు. శత్రువు ఎవరో ఒకరు మమ్మల్ని చంపారు. ఇప్పుడు ఎక్కడికో పోయి ఎవరి చేతిలో చచ్చే వాళ్ళు ఇక్కడ నుండి నీ చేతిలోనే కాపుతున్నా, నువ్వే చంపు మరి అని చెప్పేసి అప్పుడు కూర్చుంటే ఇక మళ్ళీ దేవుడే ఇక తన మనసు మార్చుకొని సరే రండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. ఎలా మాట్లాడుకున్నారో తెలుసా వాళ్ళు? ఎలా మాట్లాడుకున్నా మోషే దేవుడు ఎలా మాట్లాడుకున్నారంటే అక్కడ 11వ వచనంలో నేను చదువుతుంది. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎలా మాట్లాడాడంట? స్నేహితులతో మాట్లాడినట్లు. అంటే ఇప్పుడు దేవుడను మోషే
ఇద్దరు స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటారు, అన్ని విషయాలు బయటపెట్టి మాట్లాడుతున్నారు. అలాగే ముఖాముఖిగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ముఖాముఖిగా మాట్లాడుకున్నారంటారు. స్నేహితులుగా భావించి మాట్లాడుతున్నారు. ఏమని, అయ్యా ఇంతకాలం నడిపించావు కదా, ఇంతకాలం అరణ్యంలో నడిపించావు, ఎర్ర సముద్రం చేసావు, మా అన్నాను గురిపించావు, ఆ బండ్లో నీళ్ళు ఇచ్చావు, అన్ని చేసావు, ఇన్ని చేసావు, ఇప్పుడు నువ్వు రాకపోతే అని మోసం అన్నాడు. దేవుడు అంటే అయ్యా వ్యాధి వాళ్ళు లోపడట్లేదు. ఆ లోపడిన ప్రజలలో నేను వాళ్ళు లోపడకుండా నేను వచ్చానా, నాకు కోపం వచ్చిందా క్షణం మాత్రమే నేను వారిని చంపేస్తాను, క్షణం మాత్రమే నేను వారిని హతము చేస్తాను, కాబట్టి నేను రానురా అని దేవుడు అంటాడు. మోసే లేదు, నువ్వు రావాలి అని అంటే అప్పటికి దేవుడు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు లేకుండా మనకి శ్రాంతి లేదు. దేవుని సన్నిధి, దేవుడు మనతో ఉంటేనే మనకి విశ్రాంతి కలుగుతుంది. అందుకే దేవుడు అంటాడు, నేను మీకు విశ్రాంతిని కలగచేయుటకు ఆయన ముందుగా నడుస్తున్నది మనకు విశ్రాంతిని ఇచ్చుటకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారికి భూమి మీదకి వచ్చినప్పుడు పలికిన మాట మత్తయి సువార్త 11:28-29 వచనాలలో అంటాడు. ఏమంటాడు తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి. మీ భారం తెచ్చి నా మీద మోపండి, మీ కష్టం తెచ్చి నా మీద నోపు. ఇక నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ సమస్యలు, నీ ప్రతి పరిస్థితిని తీసుకొచ్చి నువ్వేం చేస్తావంటే నా మీద మోపు. నా మీద మోపితే నేను ఆ భారం నేనెత్తుకొని నీకు విశ్రాంతిని ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవుడేమో పిలిచి చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు పిలుస్తుంటే ఈరోజు నరులు అంటారు, నువ్వేం వద్దులయ్యా, మా భారం మేమే భరిస్తాం, మా కష్టాన్ని మేమే భరిస్తాం, మా నష్టాన్ని మేమే భరిస్తాం, మా శ్రమను మేమే పడతామని ఈరోజు ఆ భారాలను తమే మోసుకుంటున్నారు. కానీ ఆ భారాలను మోసి విశ్రాంతి ఇవ్వగలిగిన దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. విశ్రాంతిని అనుగ్రహించు దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఇదిగో దేవుని లేఖనం చెబుతుంది, విశ్రాంతి ఇచ్చే దేవుని యొద్దకు నువ్వు రాకపోతే నీకు ఇంకెక్కడే విశ్రాంతి దొరకదు. ఇంకెవరు నీకు విశ్రాంతి ఇచ్చేవారు ఉండరు. భూమి మీద నీకు విశ్రాంతిని కలగజేయ వారు ఎవరైనా ఉన్నారంటే ఇదిగో నీ భారములను మోసి నీకు విశ్రాంతి ఇవ్వగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయనే నజరేయుడైన యేసు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తప్ప నీకు విశ్రాంతినిచ్చేవారు లేరు భూమి మీద. ఆయన తప్ప నిన్ను నీ భారమును మోసేవారు లేరు. ఆయన తప్ప నిన్ను రక్షించేవారు లేరు. ఆయన తప్ప నిన్ను ఆదరించి అక్కును చేర్చుకొని కురపు చూపువారు లేరు. ఆయన ఒక్కడే నీ భారమును మైగలిగినది. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పిలిపించన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం చేస్తాను? నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనుక నా మీద నీ కాడి ఎత్తుకొని మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవునికి స్తోత్రం. మన ప్రాణాలకు విశ్రాంతి కావాలంటే ఆయన యొద్దే దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మూడు విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన మనకు ముందుగా పోతే మన శత్రువులను నశింపజేస్తాడు. రెండోది, ఆయన మనకు ముందుగా పోతే మన మార్గం మనకు ముందుగా పోతే ఆయన మన మార్గాలన్నీ కూడా సరళము, సరైన మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తాడు. మూడోది, ఆయన మనకు ముందుగా నడిస్తే ఏం జరుగుతుందంటే మనకి విశ్రాంతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈ మూడు ఆయన ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా జరగదు. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, ఒక మాట బైబిల్లో నుండి ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి.
ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. 6వ అధ్యాయము 20వ వచనం, ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించును. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మనకంటే ముందుగా ఎక్కడికి ప్రవేశించారంట? అందులోనికి ప్రవేశించారు. ఎందులోనికి ప్రవేశించారు? శ్రమలో నుండి నిత్య రాజ్యానికి ప్రవేశించాడు, పరలోకానికి ప్రవేశించాడు. అంటే ఆయన మనకంటే ముందుగా ఎక్కడికి వెళ్ళాడు తెలిసి ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పరలోకానికి వెళ్ళావయ్యా? మాకంటే ముందుగా మేము రాకుండా వెళ్ళిపోయాను అని ఒకరు మనం ఏసేని అడిగితే ఏసేమంటారు తెలుసా? ఇదిగో నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాను, స్థలాలు ఏర్పరుస్తున్నాను రా. మీరు నివసించాలి. 1 దినమా 2 దినాలా కాదు, మీరు అనేకమైన సంవత్సరాలు బతకవలసి ఉన్నది. మీరు నివసించుటకు నేను స్థలాలు సిద్ధపరచుటకు మీకు ముందుగా వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. గల కారణం ఏంటో తెలుసా? మనకంటే ముందుగా పోవడానికి గల కారణం ఏంటంటే మనకి స్థలాన్ని ఏర్పరచడానికి, మనకు ఒక స్థలాలను సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మరలా వచ్చి ఆ స్థలానికి మనల్ని ఏం చేస్తాడు? తీసుకొని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఆ స్థలానికి మనం వెళ్ళాలి అంటే ఈ భూమి మీద మనం చేయాల్సింది తెలుసా? ఈ భూమి మీద మనం చేయాల్సింది తెలుసా? ఇదిగో ఆ స్థలమునకు వెళ్ళట కొరకు మనకు సిద్ధపడాలి. ఏం చేయాలి? ఆయన వచ్చాడు, శ్రమ అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు. మన కొరకు 3 మేకుల చేత 6 గంటల సేపు భూమికి ఆకాశానికి మధ్య వేలాడబడి ఆఖరి రక్తబొట్టు వరకు కాచి మరణించి సజీవుడై 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి కొనుపబడ్డాడు. ఇప్పుడు పరలోకానికి కొనుపబడిన యేసు రక్తము చేత మనం కడగబడితే, మారు మనసు రక్షణ పొందితే, ఇదిగో ఆ పరలోకానికి యేసు ప్రభువారు ఎలా కొనుపబడ్డారో మనం కూడా పరలోకానికి వెళ్ళడానికి అర్హత కలుగుతుంది. క్రైస్తవులో లేకపోతే మనకి అర్హత లేదు. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలి, ఆ పరలోకానికి వెళ్ళాలి, ఆ పరదేశంలో ఆయనతో ఉండాలి అని అంటే మనము ఆయన రక్తముతో ఏమవ్వాలి? కడగబడితే మనం అప్పుడు ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు, ఆ స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ స్థలంలోకి మనం తీసుకుని వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఇక్కడ సిద్ధపడి ఉంటే ఆయన ముందుగా వెళ్ళిన దేవుడు ఖచ్చితంగా మనం తీసుకొని ఆ పరలోకానికి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. 4 విషయాలు చెప్తాను. ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిపట్టి ఈ నెలంతా ప్రార్థన చేయండి. నా దేవుడు ఘనమైన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు ముందుగా పోచున్నది ఎందుకంటే, 1 శత్రువులను నశింపజేయడానికి, 2వది ఆయన మనకు ముందుగా నడుచుతున్నాడు ఎందుకయ్యా అంటే మనలను సరైన మార్గంలో నడిపించడానికి, 3వది ఎందుకు ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడంటే మనకి విశ్రాంతిని కలగజేయడానికి. ఆయన ఎందుకు మనకు ముందుగా పోయాడు, ఆ పరలోకానికి కొనుపబడ్డాడంటే మనకి స్థలాన్ని సిద్ధపరిచి మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా దేవుడిని మనం ముందు పెట్టుకొని మనం వెళ్ళగలిగితే, కానీ ఈ దినము మనకు వాగ్దానం చెప్పాడు. దేవుడు మనకు ముందుగా ఎందుకు పోతే జరిగే కార్యాలను చెప్పాడు. 4 విషయాలు చెప్పాడు. ఆ 4 విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుండి ఒక ప్రార్థన చేద్దాం. దేవా, నాకు ముందుగా నువ్వు వెళ్తానన్నావు కదా, నాకు ముందుగా నువ్వు వెళ్ళండి, నా శత్రువులను నశింపచ్చు. నాకు ముందుగా నువ్వు వెళ్ళండి, నన్ను సరైన మార్గంలో నడిపించండి. నాకు ముందుగా నువ్వు వెళ్ళండి, నాకు విశ్రాంతిని కలిగించండి. నాకు ముందుగా నువ్వు వెళ్ళండి, నాకు పరలోక రాజ్యమునకు స్థలము దయచేయండి అని ఈరోజు తీర్మానంతో అడిగి ఈ నెలంతా దాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేశామా, ఖచ్చితంగా దేవుడు ఘనమైన కార్యము మన పట్ల జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, ఇంతవరకు ఎవరిని ఎదురు పెట్టుకున్నారో నాకు తెలియదు, ఎవరిని ముందు నడిచారో నాకు తెలియదు, ఎవరిని మీరు ముందు పంపించుకున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోతున్నాను అంటున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు దేవుని ముందు పెట్టుకో. దేవుని నాకు ముందుగా వెళ్ళయ్యా,
నా చదువుల ముందుగా వెళ్ళయ్యా, నా పనుల్లో ముందుగా వెళ్ళయ్యా, నా ఉద్యోగంలో ముందుగా వెళ్ళయ్యా, నా ప్రతి రంగంలో నువ్వు ముందుగా వెళ్ళయ్యా అని ఆయన్ను ముందు పెట్టుకుని వెళ్ళావా, ఖచ్చితంగా నా దేవుడు మీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు విజయము కలుగును గాక. ప్రతి విషయంలో ఈ నెల ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేరుచును గాక. ఖచ్చితంగా దేవుడు ఆయనే మన ముందు నడుచును గాక. నెట్టగా ఉన్న ప్రతి స్థలములను ఆయన సరళము చేయును గాక. ఆమె ఇనుప గడియలను ఆయన పగలగొట్టును గాక. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మీ మాటలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన పూర్వకుందాం. దేవుడు ఈ దినము మనతో వాగ్దానం చేస్తూ వాగ్దాన పూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను నీకు ముందుగా పోతున్నాను, నేను ముందుగా పోతున్నాను, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేయుటకు, ఎత్తడి తలుపులను పగలగొట్టుటకు, వినప సంఖ్యలను ఇనప గడియలను వెర్రగొట్టుటకు నేను ముందుగా వెళుతున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ముందుగా నడవబోతున్నాను, నేను నీకు ముందుగా ఉండబోతున్నాను. ఇగో నేను నీకు ముందుగా ఉంటే నీ శత్రువులను నశింపజేస్తాను, నేను నీకు ముందుగా ఉంటే నీ మార్గం సరైన మార్గంలో నేను నడిపిస్తాను, నేను నీకు ముందుగా ఉంటే ఇదిగో మంచి నేను నీకు ముందుగా ఉంటే విశ్రాంతిని కలగజేస్తా, నేను నీకు ముందుగా ఉంటే ఆ నిత్య రాజ్యాన్ని నేను ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, ఇంతవరకు ఒకళ్ళు మనుషులు పెట్టామేమో, ఈరోజు అడుగు, దేవా ఇంతకాలం నాయన మనుషులను ఎదుటి పెట్టుకున్నాను, ఇంతకాలము వారిని వీరిని నా ఎదుటి పెట్టుకున్నాను, ఇక మీదట నాయన నీవు నా ముందు నడవండి అయ్యా, నీవు నాకు ముందుగా ఉండండి అయ్యా, నీవు నాకు ముందుగా ఉండండి అయ్యా, నా చదువుల్లో నువ్వు ముందుగా ఉండండి అయ్యా, నా పనుల్లో నువ్వు ముందుగా ఉండండి అయ్యా, నా ప్రయాణంలో మీరు ముందుగా ఉండండి అయ్యా, ఇగో నేను చేస్తున్న ప్రతి దాంట్లో నువ్వు నాకు ముందుగా నడవండి అయ్యా, ఈ నెలలో నాకు ముందుగా నడవండి అయ్యా, నాకు జయము కావాలి, విజయము కావాలి, దావీదుకు జయాన్ని ఇచ్చినట్లుగా నాయన ఇగో నాకు జయము కావాలి నాయన, ఇగో తన సొంత గొర్రెలను ఆయన కాపాడుతాడని రాయబడిన రీతిగా నాయన మేము కాపాడబడాలి నాయన. మోషే ఎలాగైతే మోషేకు నువ్వు తోడుగా ఉండి పోయావో నాయన, అలాగూ మాకు తోడుగా ఉండి మాకు విశ్రాంతిని నీ సన్నిధిని నాకు దయచేయండి అయ్యా, నీ కృపను మాకు దయచేయండి అయ్యా, నీ కనికరమును దయచేయండి అయ్యా, నీ కటాక్షమును దయచేయండి అయ్యా. ఇగో నీవే నాకు ముందుగా రండి అయ్యా, నీవే నాకు ముందుగా రండి అయ్యా. అడుగుదాం అయ్యా, నువ్వు నాకు ముందుగా లేకపోతే నేను జయము చూడలేను, నువ్వు నాకు ముందుగా లేకపోతే నేను విజయము చూడలేను, నీవే మాకు ముందుగా నడండి, మీరే నాకు ముందుగా నడండి, మీరే నాకు ముందుగా నడవండి అనంటూ చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు వందనాలు అయ్యా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో మీరు నాయన మాకు ముందుగా నడిస్తే ఏ కార్యాలు జరిగిస్తారో మీరు మాట్లాడారయ్యా. అయ్యా 4 విషయాలు చెప్పారయ్యా. ఇంకో మా శత్రువును నశింపజేస్తానన్నావయ్యా. ఇక మీదట మా ఎదుట ఏ శత్రువు నిలబడటానికి వీల్లేదయ్యా. ఇక మీదట నాయన ప్రభ మా మార్గము సరైన మార్గములో నడవాలయ్యా. ఇక మీదట నాయన మేము వెళుతున్న ప్రతి స్థలములో నీ సన్నిధి విశ్రాంతి మాకు కలగాలి నాయన. ఇక మీదట నాయన మేము వెళుతూ ఉండగా ఇదిగో నిత్య రాజ్యములకు యోగ్యులమై ఆ నిత్య రాజ్యానికి అర్హులముగా మార్చబడాలి నాయన. అట్టి రీతిగా మమ్మల్ని నడిపించండి అయ్యా, అట్టి రీతిగా మమ్మల్ని నడిపించండి అయ్యా, అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా, అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా అనంటూ చిన్న తీర్మానంతో మనమందరము ప్రార్థన చేద్దాం. అయ్యా నా సన్నిధి ఇగో నేను మీకు ముందుగా పోచున్నాను అని మాట్లాడావయ్యా. నిజమేనైనా నాకు ముందుగా మీరు రండి, నాకు ముందుగా మీరు రండి, నాకు ముందుగా మీరు రండి, నాకు ముందుగా మీరు రండి. అడగండి దేవా, మౌనం ఉండదు, నాకు ముందుగా మీరు నడవండి, నాకు ముందుగా మీరు నడవండి. మీరు నడిస్తేనే మాకు విశ్రాంతి, మీరు నడిస్తేనే మాకు ముందుగా నడిస్తేనే అయ్యా మా శత్రువులు నశించుతారయ్యా. మీరు నాకు ముందుగా నడిస్తేనే మేము విశ్రాంతిని పొందుతాము, మీరు మాకు ముందుగా నడిస్తేనే మేము నిత్య రాజ్యానికి యోగ్యులు. మీరు మాకు ముందుగా నడవండి, మీరు మాకు ముందుగా నడవండి, మా మార్గంలో సరైన మార్గంలో నడిపించండి, మీరు మాకు ముందుగా నడవండి అనంటూ చిన్న తీర్మానంతో ప్రార్థన చేద్దాం. ఎంతవరకు మనసులు పెట్టుకున్నానేమో నన్ను క్షమించండి. ఇది మొదలుకొని నిన్ను నేను ఆయన నా ఎదుటి పెట్టుకుంటానయ్యా, నిన్ను నా ఎదుటి పెట్టుకుని నేను నడుస్తానయ్యా, నన్ను నడిపించండి అయ్యా అనంటూ ప్రార్థన చేద్దాం.
చిన్న ప్రార్థన మన కొరకు అమ్మగారు చేస్తారు. అందరికీ థ్యాంక్ యూ.